और ऐसे जालिम लोग हैं जो एक मदरसे का कमरा नहीं बना सकते, जो स्कूल का कमरा नहीं बना सकते, जालिम अमोनियम नाइट्राइट लेकर बैठते हैं। 14 लोग मारे गए, मुसलमान भी मारे गए, हिंदू भी मारे गए। तो ऐसी जहनियत के लोगों के खिलाफ भी हमको इनकी खुलकर मजम्मत करनी चाहिए। ये जो मुल्क का दुश्मन है वो हमारा दुश्मन है। ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై మజ్లిస్ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజం సేకరించిన చందాలతోనే మద్రసాలు నడుస్తున్నాయి. అలాంటి పాఠశాలల్లో కూర్చుని బాంబులు తయారు చేయడం దారుణమైన విషయం, క్షమించరాని నేరం అది. అమోనియం నైట్రేట్తో ప్రయోగాలు చేసిన ఆ దేశ ద్రోహులు 14 మంది అమాయకుల ప్రాణాలని బలి తీసుకున్నారు. ఒక మద్రసాను కనీసం ఒక రూమ్ను కూడా నిర్మాణం చేయలేని మూర్ఖులు మద్రసాలో కూర్చుని బాంబులను తయారు చేస్తారా? ఈ రకమైన ఆలోచనలు ఉన్న వారిని ముస్లింలు గట్టిగా బుద్ధి చెప్పాలి. వాళ్లకు వ్యతిరేకంగా గొంతు పెంచాలని ఓవైసీ పిలుపునిచ్చారు. దేశానికి ఎవరైతే శత్రువులో వాళ్ళు ముస్లింలకు కూడా శత్రువులే. ఇస్లాంలో ఆత్మహత్య హరాం అంటే నిషేధం, అమాయకుల్ని చంపడం మహాపాపం. ఇది దేశ చట్టాలకు మానవతా విలువలకు విరుద్ధమని ఆయన గుర్తు చేశారు. దేశాభివృద్ధిలో ముస్లింల పాత్ర అనే అంశంపై ఆదివారం రాత్రి మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్లో జరిగిన జాతీయ సదస్సులో ఓవైసీ మాట్లాడారు. ఢిల్లీ పేలుడు కుట్రలో దాగి ఉన్న దోషుల్ని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బాబ్రీ మసీద్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే ఆనాడు ముస్లింలెవరూ జడ్జిపై చెప్పు విసరలేదు. అయితే ఇప్పుడు చెప్పు విసిరిన వారిపై మీడియా కళ్ళు మూసుకుంది. పాలకులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే జడ్జిపై చెప్పు విసిరిన వ్యక్తి అగ్రకులానికి చెందినవాడు. దేశంలో ముస్లింలను 2వ తరగతి పౌరులుగా మార్చాలని కొంతమంది కలలు కంటున్నారు. వారి కలలు ఎప్పటికీ నెరవేరవు అని ఓవైసీ అన్నారు. రాజ్యాంగం పరిధిలో ముస్లింల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన అన్నారు. తల్లాఖ్ పైన, షరియత్ పైన దాడి కొనసాగుతుంది. ముస్లింలపై విద్వేష ప్రచారం సాగిస్తున్నారు. దేశ ప్రజల మధ్య వైషమ్యాల్ని పెంచడానికి కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే దేశంలో ఉన్న 19 కోట్ల మంది ముస్లింలకు న్యాయం జరగాలి. అయితే ఇప్పుడు విద్వేషాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు అధికారంలో ఉన్నారు. కాలం ఎప్పుడూ వాళ్లతో ఉండదు, మాతో ఉంటుంది. ఈ నేపథ్యంలో మనల్ని, మన దేశాన్ని కాపాడుకుందామని ఓవైసీ పిలుపునిచ్చారు.